సార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలని పరిస్థితులు. ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే. మన భారతదేశపు సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. సో ఆ దాంట్లోనే అదంటే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు. ఇది చాలా ఛాలెంజింగ్, అది కూడా చెప్తున్నాను మీకు. మీ దృష్టికి కూడా తీసుకురావాల్సింది వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి. మనకి ఏమంటుందని మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్ చాలా చాలా ఎసెన్షియల్. కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు. మీరే చూశారు, ఒక చిన్నపాటి కాలువకి ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15 కోట్లు 10 కోట్లు ఏది ఒక చిన్నపాటి మినీ రిజర్వాయర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ, వాళ్ళు మంచిగా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది. హంగులకి ఆర్భాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు. ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాటిస్తున్నాను. పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం. అకౌంటబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తున్నాం. ఏ కాలుష్యం ఎందుకు ఉంది, దానికి పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు, ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు, కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు. మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకలూరు నియోజకవర్గం గురించి చూస్తే 80% అన్ని చేపల చెరువులు ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేవు. గోదావరి పారుతూ ఉంది, మన గోదావరి జిల్లాలో గోదావరి నది పారుతూ ఉంది, కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతా ఉన్నాం. మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ, మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం, మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మాకు నీళ్ళు లేవు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన్ మిషన్కి అసలు నిధులకి కొరత లేదు, మనం అడగాలి తప్ప. ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు. పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు. ఒకసారి కొన్ని పథకాలేమో కేంద్రం ఇచ్చేది 70% ఉంటుంది, 90% ఉంటుంది. దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది. దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, 90 70 అని. అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల 40 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది. 40, 50 కోట్లు 200, 300 కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి 1000 కోట్లు వచ్చేస్తాయి. అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు, కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు. బూడిదలో పోసిన పన్నీరు, అది బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం, ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను, ఓకే మీరు అన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరైనా విఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు అంటే, ఏం చేయగల అలా ఉంచండి అన్నాను. కొత్త ఫర్నిచర్ నేను కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు, మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35,000 వస్తుంది మీకు అని సంతకాలు పెట్టే మనస్కరించలే. నేనేమనుకున్నాను, జీతం తీసుకొని పని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు. పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి
ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్ది అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు, కానీ నా దేశం కోసం మా నేల కోసం పని చేస్తాను. ఎందుకంటే ఇది పరిస్థితుల్లో మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం. అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన సమస్యలు. ఇవన్నీ చెయ్యాలి, యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి. నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను, నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లే, కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఈ రోజున చేయగలిగేది చేసి చూపించాం. ఈ రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది. మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను. ఇక్కడ వారాహి సభలో చెప్పాను, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ఏ ఒక యువతలో ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి, వారి ప్రతిభను వెలికి తీయాలి, వారి సమర్థతను వెలికి తీయాలి. వాటిని పెట్టుకుని అది మొదటి 5 సంతకాలు అది ఒకటైంది. అలాగే ఈ రోజున మేము మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించే మొదట మొత్తం పెన్షన్స్ అందుకునే లబ్ధిదారులు 40,765 మంది. దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం 27,34,00,000. వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు 20,396, వితంతు పెన్షన్లు అందుకునే వాళ్ళు 9,970, దివ్యాంగులు పెన్షన్ తీసుకుని 4,819, మత్స్యకారులు 1,498, చేనేత కార్మికులకు సంబంధించిన 997, కల్లుగీత కార్మికులు 619, డప్పు కళాకారులు 230. ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారమ్మా, దీని గురించి మీరు ప్రత్యేకంగా మీకు మాట్లాడతాం మీ గురించి ప్లీజ్. కరెక్టే, ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి, మీరు ఆవేశపడకండి, కూర్చోండి, వినండి, దయచేసి వినాలి. మీరు జర్నలిస్టా, మీరు సంఘం నుంచి వచ్చారు? ఓకే, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ముందు ఎక్కడో చోట ఒక అడుగు మొదలు పెట్టాం. తమరి పేరు మీ పేరు సార్? ఓకే, గోవిందరావు గారు. ఇది ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాం, గుర్తుపెట్టుకోండి. ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు. ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను. అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా. దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళని పెట్టారని, అర్హత ఉన్న రకరకాల కామెంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే, కేంద్ర క్యాబినెట్కి ఇచ్చేవాళ్ళు, మనం రాష్ట్ర క్యాబినెట్కి చెప్పమంటుంది ఏంటంటే, ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీద అని. ఖచ్చితంగా కలెక్టర్ షాన్ మోహన్ గారు చెప్పిన ఈ సలహాని రాష్ట్ర క్యాబినెట్ ముందు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెడతాం. అది కేంద్ర క్యాబినెట్లో, రాష్ట్ర క్యాబినెట్లో మేము చర్చిస్తాం. ప్రతి ఆల్టర్నేట్ వీక్ కలెక్టర్ గారు ప్రత్యేకించి వచ్చి ఏమైతే ఈ సమస్యలు ఉన్నాయి, గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆయన మాట ఇచ్చారు. అంటే ఒక యువ కలెక్టర్ అంత ముందుకొచ్చి నేను ప్రతి 2వ వారం వచ్చి కూర్చుంటానంత బిజీ షెడ్యూల్ నాకు తెలుసు. ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటి సమయంలో ఎవ్రీ ఆల్టర్నేట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి గ్రీవెన్సెస్ నేనే వ్యక్తిగతంగా చూస్తాను అన్నందుకు వారికి ప్రత్యేకంగా మోహన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞత. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి 40% దాటితే తప్ప మనకి దివ్యాంగుల సర్టిఫికేట్ రాదు అనేది డాక్టర్లు అసెస్ చేయాలి. ఒకసారి 90% ఉంటుంది కానీ దాన్ని అసెస్ చేయరు. అందుకని ఇందాక మాట్లాడుతున్న సదరన్ సర్టిఫికేట్ నేను పదం అంటే, ఒక డాక్టర్ వచ్చి ఇది ఎంత శాతం మనకి వారి శరీరంలో పనిచేయట్లేదు, ఏ అవయవాలు పనిచేయట్లేదు ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం సమయం తీసుకోవాలి. దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ నిర్వీర్యంగా ఉన్నాయి, కొంత జోష్తో పనిచేయట్లేదు.
మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి, ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం. ఎందుకంటే మేము విజయయాత్రలు చేయడానికి నేను లేను ఇక్కడ. ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి, ముందు కనీస రక్షిత మంచినీరు ఇవ్వగలగాలి, అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా నా కనీస బాధ్యత, ఉపాధి అవకాశాలు తీసుకురావాలి. అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ, మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం. అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో, మనకి వ్యవసాయానికి సంబంధించి కానీ, కాలువల పూడికలు కానీ, అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తున్నారు ఇప్పటి నుంచి ఆగస్టు దాకా. ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల. నేను పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే, కాకపోతే వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా. అందుకే నేనేం చెప్పానంటే, ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో, మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ, మిగతా మనకి గొల్లప్రోలు మండలం కానీ, ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడో చోట కొన్ని పర్టికులర్ గ్రామాల పంచాయతీలను సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధపు సమస్య తీసేలాగా ఉండాలి. అది ఫస్ట్ నా ప్రయారిటీ. అది కనీసం రక్షిత మంచినీరు, కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగా. సో ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు ఇస్తాం. నేను చెప్పాను, ముందు విజయయాత్ర పెట్టమన్నారు రాగానే. నేను చెప్పాను, నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ, పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి. వాళ్ళు పని చేయాలి, వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి. ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం. ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు. అందుకని ఈ విజయయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పిఠాపురం నా సోదరులందరికీ, ఆడపడుచులకి, అన్నదమ్ములందరికీ నేను పని చేసి మరి అప్పుడు విజయయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది. గెలిచినందుకు నాకు ఆనందం లేదు, పని చేసి మీ మన్నన పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది. మీ మన్నన పొందే వరకు అప్పుడు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను. ఇప్పుడు మీరు అంటే నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. నేను పని చేసే వరకు కొన్ని వదవను. ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను, భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక ఆకాంక్ష. ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి, ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ముఖ్యంగా రావాలి, అవన్నీ తీసుకురావాలి. ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి. ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను, వాళ్ళందరికీ ఇక్కడికి రావాలి, తీసుకొస్తాను. అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను, ప్రజలకు అందుబాటులో ఉండండి. నా ఆఫీస్ కూడా చెప్పాను, ముందు నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ ప్రకారం కంచె అవన్నీ తీసేసి ఉంచనివ్వండి, కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి. ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి. ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది, అంతమించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను, అలాగే ఉంటాను. అయితే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నా స్టాఫ్ ఉన్నారు, స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకుంది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈ రోజు నేను ఫస్ట్గా ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే, ఈ ఫైనాన్స్ జగ్యులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకోవాలి. అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని. ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది. అలాగే కూర్చోబెట్టి 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000, మీరు అడిగింది 10,000 మా రోజున మీరు అడిగారు, కానీ 15,000 ఇదేంటే మీరు ఒకళ్ళు కాదు, నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు. అది ఆయనకి నిజంగా ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను.
అందరం కలిపి చేసేద్దాం. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది నేను రిపీటెడ్గా, నేను ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత, ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ నాకు భయం లేదు నాకు. ఎందుకంటే నేను 10 రూపాయలు డబ్బులు వెనక్కేసుకోవాలనో లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు. నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు. నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు కొదవలేదు. నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు నాకు. సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపడి, అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం సాయశక్తిలో పెట్టేస్తాను. మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను. కాకపోతే డబ్బు అందరికీ ఏముంటుందంటే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలు అయిపోతాయి. అవో, కానీ చిటికలు అయ్యే వరకు పనిచేస్తాం. దీనికి ఇప్పుడు మీరు చెప్పారు, మీరు మోహన్ రావు గారు, మీరు గోవిందరావు గారు, ఇవన్నీ మేము మర్చిపోను. అలాగే వినండి నా మాట, మా పాయింట్ అర్థమైంది కదా, వినండి. ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగానప్పుడు, మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా. ఇందాక చాలా నా పెద్దలు వేదిక పైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు. కృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు, వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం. నేను మీకు మాట ఇస్తున్నాను, గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించి